ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి మనందరికీ తెలుసు. శనివారం రాత్రి 11 గంటలకు మే 25వ తారీఖున ఢిల్లీలోని వివేక్ విహార్ అన్న ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ సెంటర్‌లో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 6-7 మంది నవజాతి శిశువులు అగ్నికి ఆహుతైపోయి మృత్యువాత పడ్డారని మనందరికీ తెలిసిందే. ఎంత సాడెస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదానికి కారణాలలో ఒక కారణం ఏంటంటే, వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ఫిల్ చేస్తున్నప్పుడు సిలిండర్ బ్లాస్ట్ అయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. కారణం ఏదైనా దాదాపు 6-7 మంది చిన్న పిల్లలు చనిపోవటం జరిగింది. ఒక్క మాట, ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్ఫర్మేషన్ ఫైర్ సిబ్బందికి తెలిసినప్పుడు వాళ్ళు దాదాపు 9 ఫైర్ ఇంజిన్స్‌తో అక్కడికొచ్చి చక్కగా వాళ్ళ ప్రయత్నం అంతా చేసి మంటలను అదుపు చేసి పిల్లలను ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వేరొక హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనం చేసే చిన్న తప్పు తీసుకొస్తది పెద్ద ముప్పు. చిన్న తప్పే, కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు పెద్ద ముప్పుని తీసుకొస్తాయి. వాళ్ళు అక్కడ ఏ విధమైనటువంటి తప్పు జరిగిందో, ఎవరి ద్వారా జరిగిందో మనకు తెలీదు. కానీ ముప్పు మాత్రం సంభవించింది. దాదాపు 7 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఒక మాట చెప్పాలి, తప్పు, అప్పు, నిప్పు మన జీవితానికి తెస్తుంది పెద్ద ముప్పు అని గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ప్రతి ప్రాణము కూడా ఇంపార్టెంటే. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మనకి ప్రతి ఒక్కరి ప్రాణాల విషయమై ప్రభువు విలువనిచ్చే దేవుడు. ప్రతి ప్రాణానికి ఆయన వెల చెల్లించినటువంటి దేవుడని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో పెద్ద విందు జరుగుద్ది. పెద్ద ఆనందకరమైనటువంటి సెలబ్రేషన్స్ జరుగుతాయని వాక్యంలో చెప్పకనే చెప్పింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రతి ప్రాణము ముఖ్యమే. నిజంగా ఆ రోజు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడి ఉంటారు కదా. ఎంతమంది తల్లిదండ్రులు ఆర్తనాదాలతో, రోదనతో మా బిడ్డలను మేము కోల్పోయాం. మనకు తెలియదు అప్పుడే పుట్టినోళ్ళో, లేదంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పిల్లల్ని కలిగి ఉంటారేమో. బేబీ కేర్ సెంటర్ అక్కడికి వాళ్ళు పెట్టారు. కానీ దాంట్లో కేరే లేకుండా పోయింది. వారి ప్రాణాలే పోయాయి. మరొక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చాక నయం చేయడం కంటే కూడా రోగం రాకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము ప్రమాదం జరిగిన తర్వాత ఏదేదో చేస్తుంటాం. అది కాదు, జరగకముందు జాగ్రత్త పడితే చాలామంది ప్రాణాలు కాపాడిన వారం అవుతాం. అయితే ఇంకొక మాట ఏంటంటే, పాస్ట్ ఈజ్ పాస్ట్, లాస్ట్ ఈజ్ లాస్ట్. గుర్తుపెట్టుకోండి. గతం గతహ అన్నారు, పోయిందేదో పోయింది. అక్కడ పిల్లలు చనిపోయారే అనే బాధతో కూర్చోకుండా అక్కడ ఆ ఫైర్ సిబ్బంది ఏం చేశారో తెలుసా, మిగతా వారినైనా కాపాడాలని ఇమ్మీడియట్గా వేరే హాస్పిటల్కి మూవ్ చేశారు. దాదాపు కొంతమంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు. ఈరోజు జరిగిపోయిన దాన్ని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తూ, అయ్యో నేను అది కోల్పోయాను, ఇది కోల్పోయాను అని ఒకవేళ నువ్వు పాస్ట్ లైఫ్లోనే డిప్రెషన్లోనే కూర్చొని ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేను అందుకే అన్నాను, పాస్ట్ ఈజ్ పాస్ట్, లాస్ట్ ఈజ్ లాస్ట్. ఈవెన్ నౌ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మూవ్ ఆన్. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మూవ్ అవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. దట్స్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఈ లోకంలో మనకి ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ లేదండి. ఓన్లీ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని హస్తముల క్రింద మాత్రమే వీ హ్యావ్ ఏ సేఫెస్ట్ ప్లేస్. కాబట్టి ప్రభువే మనల్ని కాపాడే దేవుడు, ఆయనే మనల్ని ఆదరించే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. చక్కగా ప్రభువుకి నమ్మకంగా వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం.